చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానమ్మా. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్న వాక్యము కీర్తనల గ్రంథము 101వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 101వ అధ్యాయము 8వ వచనం. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నమ్మకస్తులు కోసం వెతుకుతున్నాడంట దేవుడు. అసలు నమ్మకస్తులు ఎక్కడ దొరుకుతారండి ఈ రోజుల్లో? నమ్మకస్తులు అనే వాళ్ళు కనపడతలే. తల్లిని తండ్రిని మోసం చేసుకుంటున్నారు. అసలు తల్లిని తండ్రి కన్న తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు, అక్కజేళ్ళని మోసం చేస్తున్నారు, భార్యను మోసం చేస్తున్నారు. అసలు నమ్మకం అనే మాటకి అర్థమే కనపట్లేదు. అసలు ఎక్కడ చూసినా ఎంత ఘోరాలు జరుగుతున్నాయని నమ్మకస్తులు కోసం అంట దేవుడు పరలోకం నుండి వెతుకుతున్నారంట. మరి నమ్మకస్తులుగా ఉన్నారా మీరు? చూస్తున్న మీతో కూడా మాట్లాడుతూ చెప్తున్నాను, నమ్మకమైన వారిగా ఉంటేనే దేవుడు ఆశీర్వదిస్తాడంట. నమ్మకస్తుల కోసం అంట ఆయన వద్ద నివసింప చేసుకోవడానికి దేశమంతా వస్తున్నారంట. నమ్మకస్తుల కోసం నమ్మకంగా ఉన్నావా? మరి నమ్మకస్తులు దేవుడు కోరుకుంటున్నాడు. తర్వాత అంటున్నాడు, నిర్దోష మార్గం ముందు నడుచువారు నాకు పరిచారికులు అవుదురు. నిర్దోషంగా ఉంటేనే దేవుని సేవ చేయాలంట. నమ్మకంగా ఉంటేనే దేవుని పని చేయాలంట. నమ్మకంగా ఉండబట్టే దేవుని పనిలోకి వచ్చాను. నేను ఒక టీచర్ని. మరి ప్రభు పని కోసం నమ్మకంగా చేయాలని దేవుడు కోరుకున్నాడేమో, నన్ను కోరుకున్నాడు. ఆయన పిలుపు లేకుండా నేను రాలేదు ఈ పరిచర్యలోకి. ఆయన నువ్వు నమ్మకంగా ఉన్నావు రమ్మ అన్నప్పుడు, అయ్యా నేను టీచర్ని కదా, మరి నీకు పనికొస్తానని ఏమని అడిగాను. ఆయన పనికొస్తాను, నువ్వు పనికొస్తావు, నాకు కావాలి. నమ్మకమైన వారి కోసం నేను ఎతుకుతున్నాను. నువ్వు నమ్మకస్తురాలా కనపడ్డావు, నాకు రా అని పిలిచాడు ఆయన. నేను పరిచయం చేయడం విషయంలో మా మాస్టర్ గారు అన్నారు, మనకెందుకమ్మా, మనం గవర్నమెంట్ టీచర్లే, దేవుడు పిలిచాడని అనుకుంటే అందరం నమ్మొద్దు మనల్ని, అట్ట కుదురుద్ది అన్నాడు ఆయన మా మాస్టర్ గారు. నేను అన్నాను, అయ్యా ప్రభు పిలుపు కనిపిస్తుంది, స్వరం వినిపించింది, దేవుడయ్యా అభిషేకించుకో, రా రా అని అభిషేకించుకున్నానని చెప్తున్నారు. మరి నేను ప్రార్థన చేస్తే కళ ముందు దర్శనం వస్తుంది, మరి కొంతమంది చేస్తే స్వస్థతలు వస్తున్నాయి. అయ్యా ప్రభు అయితే వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు, నాతో అన్నీ చెప్తున్నారు, ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలని నేర్పుతున్నారు, సేవకునికి ఎలా ఉండాలో అలాంటి అభిషేకం నాకు ఇచ్చారంట, చేయమంటున్నారయ్యా అని చెప్తే, నా యజమానుడు తన సొంత కారులో 12 లక్షల కారు మాది, ఆ కారులో ఊరికి పరిచర్యకి తీసుకెళ్ళాడు నన్ను మాస్టర్ గారు. ఆదివారం ఒక్కరోజే సెలవు ఉండేది. ఆ ఒక్క ఆదివారం కూడా నన్ను పరిచర్యకి ప్రతి గ్రామానికి తీసుకెళ్ళి నా చేత పరిచర్య చేయించారు మా వారు. నిజంగా పరిచర్య చేస్తే నిజంగా ఏ ఊరిని వాక్యం చెప్తున్నా, రాణి గారు రండి వాక్యం చెప్పండి వాక్యం చెప్పండి అని ఆహ్వానించిన వాళ్ళే కానీ వద్దన్న వాళ్ళు ఎవరూ లేరు. నువ్వు స్త్రీవి కదా వద్దులే అన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. దేవుడు నాలో లేకపోతే నేను నచ్చుతానా? దేవుడికి నేను నమ్మకంగా లేకపోతే నాలోకి ఆయన వచ్చి పనిచేస్తాడా? దేవుడు నమ్మకస్తులు వెతుకుతున్నాడంటే ఇక్కడ రాయబడి ఉంది. నేను నమ్మకస్తుల కోసం వెతుక్కున్నా, నాకు నమ్మకమైన పరివారు కావాలి అంటున్నాడు ఆయన. నమ్మకమైన పని వాళ్ళు లేరు. అందరూ పరిచయం ఎలా చేస్తున్నారంటే డబ్బు కోసం వ్యాపారంలాగా చేస్తున్నారు. కొంతమంది అయితే మరి కొన్ని సంఘాల్లో అయితే పాస్టర్ గారు మార్చేసి ఇంకో పాస్టర్ గారు నాకు వస్తూ ఉంటారు. కానీ వాళ్ళు కూడా సర్టిఫికేట్ కొనుక్కొచ్చుకోవడం, సర్టిఫికేట్లు ఎక్కడెక్కడో మరి కొన్ని చోట్ల తెచ్చుకోవడం అలా చేస్తూ ఉంటారు. వాళ్ళు దేవుని చేత అభిషేకించబడ్డారా అంటే ఉండదు. సర్టిఫికేట్ వల్ల పాస్టర్ గారు అవుతారు. దేవుని పిలుపు ఉందో లేదో మరి నాకు తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నమ్మకంగా ఉండి ఆయన పిలుచుకుంటే మాత్రం ఆయన ఖచ్చితంగా వాడుకుంటాడు. ఆయన ఆ బిడ్డల్ని ఎక్కడైనా నుంచోబెట్టుకొని సమాధానం చెప్పగలడో, ఎంత రోగమైనా తీసేయగలడో. ఆయన మానవ మాత్రుల్లో మారలేడు కాబట్టి ఈ దైవజనుల్లోకి వచ్చి ఈ దైవజనుడు చెయ్యంతేనే స్వస్థత చేస్తాడు. ఎస్ఐలో ఉంటే నమ్మకస్తులుగా మనం ఉంటే ఆయన ఏం చేస్తాడంటే పరలోకం నుంచి దీవులను అనుగ్రహిస్తాడు. ఎలాంటి దీవులు? ఒకవేళ ఈ దైవజనుడు దేవుని యొక్క శక్తిని పొందుకున్న వాళ్ళైతే వీళ్ళు ఏ ఇంట్లో కడుగు పెడితే ఆ ఇల్లు ఆశీర్వదించబడిపోతుంది. వీళ్ళు దేవుని చేత పిలువబడిన వాళ్ళు అయితే వీళ్ళు ఏ పని చేస్తున్నా, ఏ పనికి మొదలైసినా దాన్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఎవరన్నా ప్రార్థన చేయించుకోవడానికి వస్తే వాళ్ళకి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కార్యం చేసి స్వస్థపరుస్తాడు. అమ్మ పలానా రాణి గారి దగ్గరికి వెళ్ళానమ్మా, నాకు స్వస్థ వచ్చిందమ్మా అని చెప్తున్నారు కొంతమంది. నా వల్ల అయిందని మనం కాదు చేసేది, పరిశుద్ధాత్మ దేవుడు ఈ చేతిని వాడుకుంటాడు. ఈ నోటిని వాడుకొని పలికింప చేసి దాన్ని జరిగిస్తాడు, మెప్పింప చేస్తాడు. అంతేగాని మనం ఏదో మన సొంత తెలివితో జ్ఞానంతో చేసేసామని అనుకోకూడదు సుమీ. దేవుని శక్తి చేత మాత్రమే కార్యాలు జరుగుతాయి. అది కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే ఆయన నమ్మకస్తులైన వారిని ఎన్నిక చేసుకొని ఆ నమ్మకస్తుల ద్వారా
ద్వారా ఆయన పరిచర్యను కొనసాగింప చేస్తున్నాడు. నమ్మకం లేని చోట ఆయన కార్యాలు ఉండవమ్మా, ఉండవు. నమ్మకం కావాలి ముందు. మరి మీరు సేవ చేస్తున్నప్పుడు నా దగ్గరికి ఒక పాస్టర్ గారు వచ్చారు. అమ్మా, నీకు దర్శన వరం ఉందని విన్నాను తల్లి, మరి నీకు నా గురించి దేవుడు నీకు ఏం బయలుపరుస్తాడో నాకు చెప్పమ్మా, నీ దగ్గరికి వచ్చాను రాణి తల్లి, ప్రార్థన చేయను అంతే. అప్పుడు నేను ముమ్మరమైన పని మీద ఉన్నా. అప్పుడు ఇంట్లో కారం అయిపోతే మిరపకాయలు ఈర్చుకుంటున్నా, చాలా మిరపకాయలు మంటతో ఉన్నా అసలు. ఆ మూమెంట్లో ఆంటీ గారు వచ్చి, అమ్మ ప్రార్థన చేయాలి రామ్మ రాణి గారు, రామ్మ అంది. అమ్మ నేను ఇక్కడే ఉండి చేస్తాను, ఏం పర్లేదు అని మిరగాయలు పక్కకు పెట్టేసేసి ఆ చేతులతో ఆ మంటతోనే మోకరించి, అయ్యా ఆంటీ వచ్చారు, ఏంటయ్యా ఆంటీ సమస్య, నాకు చూపించవా ప్రభువా, నాకు చూపించవా అని ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు బయలుపరిచాడు. ఆంటీకి టాయిలెట్ పోసుకునే దగ్గర ఒక గెడ్డ వచ్చింది. ఆ గెడ్డను బట్టి భయపడుతుందంట. నాతో చూపించి, ఇదిగో గెడ్డ ఇక్కడ ఉందని చెప్పుతానికి అన్నాడు. వెంటనే యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెనని చెప్పి, ఆంటీ మీకు టాయిలెట్ పోసిన దగ్గర గెడ్డ ఉంది కదా, దేవుడు అది నాకు చూపించాడు ఆంటీ అంటే, తల్లి బొంగరు తల్లి నీలో దేవుడు ఉన్నాడమ్మా, అమ్మా నన్ను క్షమించమ్మా, నేను పరిశీలిద్దామని వచ్చానమ్మా, నా సమస్య చెప్పకుండా నీకు చెప్పానమ్మా, దేవుడు నీకు చెప్పకపోతే నీకు ఎట్ట తెలుసుద్రా, నేను ఎవరినో కూడా నీకు తెలియదు కదా, నాకు ఈ సమస్య ఉందని ఒకవేళ నువ్వు తెలుసుకొని చెప్పావంట, కానీ నేనెవరో కూడా నీకు తెలియదు కదా, ఎలా చెప్పగలిగేవమ్మా నువ్వు అని నా దగ్గర కూర్చొని ఆంటీ ఏడ్చేది. అది నాకు ఎలా తెలిసింది? నేను నమ్మకంగా ఆయన కొనబట్టి ఆయన తన దర్శనాన్ని ఇచ్చి నాకు తన గురించి బయలుపరిచాడు. మరి దేవుడు చెప్పకపోతే తెలుస్తాయి అమ్మా ఎన్ని సునందమ్మ గారు, తెలియవు కదా. దేవుడు చూపిస్తేనే నాకు అవన్నీ బయటకు వచ్చినాయి. ఇప్పుడు చెప్తున్నా, నమ్మకస్తులుగా నువ్వు ఉంటే నమ్మకమైన వారికి పని కల్పిస్తాడు ఆయన. నమ్మకం, నేను నమ్మకం ఉన్నాను కాబట్టి నా చేత చేయించుకుంటాడు. ఇంకా చాలా కార్యాలు జరిగినాయి, ఒకటి కాదు చెప్పుకుంటూ వెళ్తే ఒక గంట సేపు సాక్ష్యాలే చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు, నేనే చెప్పవచ్చు. కానీ వాక్యం వింటున్నా, మీతో చెప్తున్నా, నమ్మకమైన వారికి దీవెనలు జరుగుతాయి అన్నమాట. దీవెనలు వస్తాయి. ఒకవేళ నీ కొడుకు ఉద్యోగం కావాలని నువ్వు నమ్మకంగా ఆయన ప్రార్థన చేస్తున్నావు అనుకో, నమ్మకంగా నిన్నే నమ్ముకున్నానయ్యా, నీ కార్యాలు నా జీవితంలో జరిగించయ్యా అని అంటే, నీ కార్యాలు కూడా జరిగించి నేను సాక్షిగా నీకు బాధల్లో ఉన్నాను, అప్పుల బాధలో ఉన్నాను, నా స్థితి అంతా మార్చయ్యా అంటే, ఒబేదేదేమో ఇంటినంట 3 నెలల్లో అప్పులన్నీ తీర్చేసి అప్పించేవాళ్ళుగా మార్చేసాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చూస్తున్నా మిమ్మల్ని కూడా దేవుడు అప్పుల భారం నుంచి విడిపించి అప్పించేదానిగా దేవుడు నేను మార్చుకుని గాక. ఆమేన్. దేవుడికి అసాధ్యమైనవి ఉంటాయా? ఉండవమ్మా. నమ్మాలి అంతే. నమ్మకపోతే కొన్ని కార్యాలు జరగవు. నమ్మకస్తుల కోసం దేవుడు ఎదుగుతున్నాడంట. నమ్మితేనే కార్యం అంటున్నాడు. అందుకే అంటాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని చెప్తున్నాడు. మరి ఇల్లంతట్లో బైబిల్ మొత్తం మీద నమ్మకమైన వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆయన మోషే గారు అంట. దేవుడు అంట మోషే గారిని బహుగా నమ్మాడంట. ఎంత నమ్మాడు? నమ్మకపోతే 22 లక్షల మందిని అరణ్యంలో నడిపించడానికి దేవుడు శక్తినిచ్చాడు. ఆ బిడ్డకి నత్తివాణ్ణి అయ్యా నేను అన్నాడు. అరణ్యంలో ఇశ్రాయేలీయులు 22 లక్షల మంది నడిపించాడంటే. చర్చిలో 1000 మంది ఉంటే నడిపించలేము మనం, చాలా కష్టం మెయింటైన్ చేయడం. ఇంకా చెప్పాలంటే 1,00,000 మంది ఉన్న అక్కడ సంఘంలో అనేక మంది వాలంటీర్లు పెట్టి కంట్రోల్ చేస్తారు మీటింగ్లు జరిగే కాడ. మరి 22 లక్షల మందిని నడిపిస్తున్నప్పుడు మోషే నాయకత్వంలో దేవుడు తన నోటికి తోడైంది. పరలోక దేవదూతల కాపలాలో ఎవరికి నష్టం జరగల. ఏమన్నా తారు రోడ్ల మీద నడుస్తున్నారా? వాళ్ళు చక్కగా విశాలమైన ప్రాంతంలో నడుస్తున్నారా? ముళ్ళల్లో గుండా, రాళ్ళల్లో గుండా, రప్పల్లో గుండా వెళుతున్నప్పుడు జనానికి ఏమీ జరగల. కాళ్ళు వాయలేదంట, బట్ట మాయలేదంట, వాళ్ళకి ఏ నష్టమూ రాలేదంట. మరంట పగలు మేఘస్తంభంలాగా అయ్యేవాడంట దేవుడు, రాత్రి అయితే అగ్నిస్తంభంలాగా మారేవాడంట. మరి మన్నాని గుర్పించాడంట ఇశ్రాయేలుకి దేవుడు. మరి దేవుడు ఎంత గొప్ప దేవుడు! నిన్ను పోషించలేడా దేవుడు? నమ్మకంగా ఆయనలో ఉన్నామనుకో, ప్రభా నన్ను దీవించాయంటే ఎందుకు దీవించడు? దీవిస్తాడు. నమ్మకం అంటే ఏంటి అని అంటే, అయ్యా నువ్వే దిక్కయ్యా, నువ్వు నన్ను దీవించాలి ప్రభా, నీ పాదాల దగ్గరే ఉంటానయ్యా, అయ్యా నిన్నే నమ్ముకున్నానయ్యా, నేను నన్ను దాటిపోవాకయ్యా అని మనం దేవుణ్ణి అడగాలి. అడుగుతా ఇంకేమనాలి? తండ్రి నాలో నీకు ఏదైనా ఇష్టం నేను ఉన్నాయా? ప్లీజ్ తండ్రి దయతో క్షమించు అయ్యా. నీకు ఇష్టం లేకుండా ఏమైనా సీరియల్ చూసానా? నీకు ఇష్టం లేకుండా ఏమైనా సినిమాలు చూసానా? నీకు ఇష్టం లేకుండా ఏమైనా అబద్ధాలు ఆడుతున్నాను ఏమనయ్యా? నీకు ఇష్టం లేకుండా ఎవరి మీద చాడీలు చెప్పాను ఏమనయ్యా? ప్లీజ్ తండ్రి క్షమించయ్యా, క్షమించయ్యా అని ముందు అడగాలి దేవుణ్ణి. అప్పుడు ఆయనకి నీ మీద నమ్మకం వచ్చింది. నమ్మకం రావాలి అంటే ముందు ఆయనకి ఏమి ఎరగలే, నా గురించి ఆయనకి ఏం తెలుసులే, నేను ఇంట్లో తలుపులు వేసి చేసేది ఆయనకి ఏం తెలుసు అనుకోకూడదు. ఆయన అంట తలుపులన్నీ వేస్తున్న గదిలో కూడా ఆయన రాగలడు. మనల్ని పరిశీలిస్తాడంట. ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుందంట. సీసీ కెమెరా ఉంటుందంట, మనకు తెలియదంట సీసీ కెమెరా.
అంతా రికార్డ్ అయిపోతూ ఉంటాడు దేవుడి దగ్గర. అంటే మన నడకను చూస్తాడు, మన పడకను చూస్తాడు ఆయన. అవునా కాదా? అగ్నిగుండంలోకి వెళ్ళిన షడ్రకు మిషక్ అభినవులకు తోడై ఉన్నాడా లేదా? దేవుడు తోడై ఉన్నాడు అమ్మా. అగ్నిగుండంలోకి ఆయన వెళ్ళి రక్షించి తీసుకొచ్చాడు. మరి చాప కడుపులో యోనా ఉన్నాడంట. చాప కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడంట యోనా. దేవుడు ఆ ప్రార్థన కూడా విని చేపనంట బయటికి వెళ్ళి యోనా అని నినివే పట్టణంలో కక్కేయమన్నాడంట. చేప అంట కక్కేసిందంటే. బైబిల్ చెప్తున్న మాటలకి ఇవన్నీ. మరి ఇప్పుడు చెప్తున్నాను నీతో, నమ్మకంగా ఉన్న వాళ్ళని దేవుడు కాపాడుకున్నాడా లేదా? నమ్మకంగా ఉన్న వాళ్ళని దీవిస్తున్నాడా లేదా? నమ్మకంగా ఉన్న వాళ్ళ కష్టాల నుంచి బయటేస్తున్నాడా లేదా? అన్నీ సాధ్యమే. ఏమో భవిష్యత్తులో నీ మనవరాలు కలెక్టర్లు అవుతారేమో, డాక్టర్లు అవుతారేమో. ఆశ్చర్యకార్యం చేయగలిగిన సమర్థుడు ఆయన దీవించాడంటే ఎంతన్నిటికీ దీవినే. ఎందుకంటే మరంట ఒక పేదవాడు ఉన్నాడంట. అసలు రోజు రిక్షా దొరుకుంటా రిక్షాలు వచ్చిన డబ్బులతోటి గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చదివించుకుంటాడంట. పుస్తకాలు, నోట్స్లు, పెన్నులు కొనుక్కున్నాడంట. పిల్లలు బడికి వెళ్ళి వస్తున్నారంట. పిల్లలు భలే తెలివైందని టీచర్లు చెబుతున్నారంట. అబ్బా నీ కూతురు ఎంత తెలివైందరయ్యా, అబ్బా అసలు భలే తెలివైన పిల్ల పుట్టింది నీకు అని అన్నారంట. అమ్మ పేదోడు కడుపున పుట్టిందమ్మ, నేను ఆయన చదివిగలుగుతానమ్మా, పెళ్ళన్నా చేసుకున్నామని చూస్తున్నాను. పెళ్లి చేయబాక చదివించుకో అన్నారంట. 10వ తరగతి అంట. స్కూల్ మొత్తానికి ఫస్ట్ వచ్చింది. క్లాస్ అయ్యేసరికి ఆ మాస్టర్ గారులు అందరూ తలాకసిన డబ్బులేసి, నానా నువ్వు మానేయద్దు, నువ్వు చదువుకోవాలి, నీ కాలేజీలో సీట్ వచ్చినట్టు చేస్తామని ఒక గవర్నమెంట్ కాలేజీలో, పెద్ద కాలేజీలో సీట్ వచ్చిందంట పిల్లకి. ఇంటర్మీడియట్ చదివిందంట, డిగ్రీ చదివిందంట. అయిపోయినాకంట ఆ టీచర్లు వాళ్ళందరూ ఫోన్లు చేసి, అమ్మ నువ్వు తెలివైన దానివి, నువ్వు కలెక్టర్ ఉద్యోగాలకి గ్రూప్స్ రాయాలి అని చెప్పారంట. చెప్తే ఈ పిల్లంట ఇంట్లోనంట నాన్న చిన్న ఫోన్ కొనిచ్చాడంట, టచ్ ఫోన్. నెల కిస్తీ కట్టుకున్నట్టుగా టచ్ ఫోన్ కొనిచ్చాడంట. ఈ టచ్ ఫోన్ చూసుకోవటం, రాసుకోవటం, టచ్ ఫోన్ చూసుకోవటం, రాసుకోవటం. ఆ రాసుకొని కష్టపడి చదివి పిల్ల మన కలెక్టర్ అయింది. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. రిక్షా దొక్కేవాడు కూతురు కలెక్టరు. నమస్కారం చేస్తున్నారు జవాన్లు నాకే. వాళ్ళ నాన్న రిక్షా దొక్కుంటూ వచ్చాడు కూతురు దగ్గరికి. వాళ్ళ నాన్న తీసుకొచ్చి కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తుంటే ఫోటోలు తీశారు. అందరూ ఫోటోలు తీసి అందరికీ చూపించారు. ఇదిగో రిక్షా దిక్కేవాడు కూతురు కలెక్టర్ అయిందని చూపిస్తున్నారు అందరికి. ఎంత గొప్ప సంగతి. ఎవరు దీవించారమ్మా నిన్ను అంటే, నా యేసయ్య నన్ను దీవించాడు. జ్ఞానం లేనప్పుడు నాకు యేసయ్య జ్ఞానం ఇచ్చాడు. మా నాన్న నిజంగా బలహీనుడు, మా నాన్న రిక్షా దొక్కి నన్ను చదివించాడు. నేను ప్రార్థన చేసుకునేదాన్ని, కష్టపడి చదివాను, నేను ఈ స్థితిలోకి వచ్చాను. నా పిల్ల సాక్ష్యం చెప్పింది. దేవుడికి నమ్మకం ఉందా లేదా? ఆ పిల్లను పాడుకోవాలని చేసిందా? కష్టపడి చదువుకున్నందుకు దేవుడు ఆ బిడ్డని ఆశీర్వదించాడు. అలాగే మనల్ని కూడా ఆశీర్వదించగలడో, మన కష్టాల నుంచి బయటికి తీసుకురాగలడో, మనం ఏదైతే అది ఇవ్వగలడైనా. నమ్మాలి. మనం నమ్ముకోకుండా మనం ఎట్టబడతట ఏముందిలే అని దేవుడితో కాసేపు మన బాప్టిస్ట్ చర్చికి వెళ్తారు. అందరూ 5 నిమిషాలు ప్రార్థన, ఎప్పుడు వాకింగ్ చెబుతాడా అని చూసుకుంటారు. వాకింగ్ చెప్పడానికి వెళ్తాం, ఎక్కువ సేపు చెప్తే ఎంతసేపు చెబుతాడరా అని నేను వెళ్ళేదాన్ని కాబట్టి చెబుతున్నా. వాక్యం అయిపోవట్లే, పురుగులు ఇంటికి వచ్చేస్తారు. చికెన్ మాటలు, చేపలు తింటాయి. అసలు దేవుని భక్తి ఎక్కడ ఉందామా? దేవుని భయము, భక్తి అయి లేవు. నిజమైన విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడు. పుట్టుట్టిగా యాక్షన్ చేసే ప్రార్థన అయిన మనసు. దేవుడు గుడి గోడలలో లేడు. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. ఎక్కడున్నాడంటే నీ గుండె గుడిలో ఉన్నాడు ఆయన. చూస్తూ ఉన్నాడు ఆయన. నీ గుండె గుడిలోనే ఉండి నిన్ను పరిశీలిస్తున్నాడు. నీ గుండె హృదయమే కావాలి ఆయనకి. చోటు ఎక్కడ దొరకలేదు ఆయన పుడతానికి. పశువుల పాకలో, సత్రంలో పుట్టాడు ఆయన. ఆయనకి స్థలం లేదు. రాజకుమారులలో పరుగుల మీద కొట్టొచ్చుగా. ఆయన కంటానికి మరియు తల్లి స్థలం లేక చలిగాలిలో పశువుల పాకలోకి వెళ్ళి డెలివరీ అయ్యింది. అందుకే అంటాడు, చల్లగాలిలో చాటు లేక నలుమూలలా చలి పుట్టెనయ్యా, పసిగందువై ఓ యేసయ్యా, తల్లి ఒడిలో ఒదిగావయ్యా, ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరవుచున్నది, ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. యేసయ్యకి స్థలం లేదు. ఆయన చల్లగాలిలో పశువుశాలలో పుట్టాడు.
పశువుల తొట్టులో పడుకోబెట్టారు ఆయన. స్థలం ఆయన ఎక్కడ కావాలని కోరుకుంటే అక్కడ పుట్టాడు. నీ హృదయంలో స్థానం కావాలని పుట్టాడు అక్కడ ఆయన. నీ గుడిలో ఆయనకి స్థానం కావాలంట. నీ హృదయం కావాలంట ఆయన. నీకు ఎక్కడ వద్దంట. నీ కొడుకులు పెట్టుకున్నావా? నా కొడుకు నాకు బలి ఇష్టమమ్మో, నా చిన్న కొడుకు అంటే బాగా ఇష్టం, నా పెద్ద కొడుకు అంటే బాగా ఇష్టం అంటారు. అమ్మ నా కూతురు బలే ప్రాణం అమ్మ, నా మనవరాలంటే భలే ప్రాణం అమ్మ, నా గుండు కోరి చూస్తే నా మనవరాలు కనపడుతుందమ్మా అంటారు. నా భర్త అంటే భలే ఇష్టం అమ్మ, అమ్మో నాకే భలే ఇష్టం అంటారే. కానీ అందరూ ఎందుకు? నీ గుడిలో యేసయ్యని పెట్టుకో. నీకోసం యేసయ్య ప్రాణం పెట్టాడు తెలుసా? ఎవరు ప్రేమిస్తారు నేను కడదాకా? అసలు ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని ముద్దాడి కాపలా కాసి నేను రక్షించి నీకు రోగం వస్తే స్వస్థపరిచేవాడు ఆయనే. కానీ నీ కొడుకులు కూతులు ఎవరెవరో ఈ ప్రేమలన్నీ కొంతకాలమే. ఎవరు ప్రేమించరా? ఆయనలాగా ప్రేమించేవాళ్ళు అసలు ఎవరున్నారు? నీకు అన్నం పెట్టేవాళ్ళు ఎవరండి? బాగుందమ్మా అని అడిగేవాళ్ళు ఉన్నారు అసలు ఈ రోజుల్లో? డబ్బులు తీసుకునేవాళ్ళు ఉన్నారండి. టెన్షన్ రాగానే అయ్యే అని ప్యానం తీసి ఎత్తిపోయేవాళ్ళు ఉన్నారు. కానీ అమ్మ అన్నం తిందా లేదని అడిగేవాళ్ళు ఉన్నారా? బాగుందా అని అడిగేవాళ్ళు ఉన్నారా? నాన్న బాగుండామని అడిగేవాళ్ళు ఉన్నారా? ఒక్కళ్ళు కూడా లేదండి. ఎందుకండి ఆ ప్రేమ? యేసయ్య ప్రేమ నిన్ను ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటాడు ఆయన. ముద్దాడుతాడు, నా బిడ్డ రా అమ్మ రా అంటాడు. నువ్వు ఎప్పుడు చిన్నపిల్లవే. నీకు 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉంటా, నీకు ఎప్పుడు అయ్యి చిన్నపిల్లవే, చిన్న పిల్లడే. ఎప్పుడు ఏమంటాడు తెలుసు? నా కుమారుడా నా కుమార్తె అంటాడు ఆయన. నా బిడ్డ అంటాడు. ఎంత ప్రేమ ఆయనకి నువ్వంటే అసలు. ఆయన ముద్దు పెట్టుకుంటాడు నిన్ను. రాత్రికాలం మంది అయ్యా దిక్కులేదన్నయ్యా, నాకు భలే బాధకుందయ్యా, ఒక్కదాన్నే ఉన్నానయ్యా, ఒంటరిగా ఉన్నానయ్యా, నా వైపు చూడయ్యా అంటే వెంటనే వచ్చేస్తాడు ఇది. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా నిలిచాను, నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథనై నిలిచాను, నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా. బంధువులని నమ్మాను మోసం చేశారు, స్నేహితులని నమ్మాను మోసం చేశారు. దీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను, దీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను. నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా. ఎవరున్నారమ్మా నీకు? ఇంకా నువ్వు అమ్మని నమ్మేవు, తండ్రిని చెల్లెని కొడుకుని కూతురని అందరినీ నమ్మి అంతా ఇచ్చి ఎవరైనా నిన్ను ప్రేమించేది? ప్రాణం పెట్టి నీకోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయిన నీ యేసయ్య అయితే నేను ప్రేమించేది. ఈ లోకంలో మానవ ప్రేమలో కొద్ది కాలమే. నమ్మి మనుషులు నమ్మి మోసపోవడం తప్పితే ఏమీ ప్రయోజనం లేదు. నువ్వు యేసయ్యకి నమ్ముకో, యేసయ్యకి నమ్మకం ఉండు. అయ్యా నేను నీ బిడ్డనయ్యా, ఈ పాపిని క్షమించయ్యా, నీ ఎవరన్నా చేసిన పాపాలని క్షమించమని అడుగు. నువ్వు ఇప్పుడు చేస్తున్న అబద్ధాలు చిన్న ఆటనన్నింటినీ అయ్యా నన్ను క్షమించయ్యా అని అడిగితే క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు నీ దేవుడు. ఇప్పుడు హత్తుకొని కౌగిలించుకొని ఏం కావాలమ్మా నీకు అని అడుగుతాడు. తప్పిపోయిన కుమారుడు ఆస్తంతా పాడు చేసుకుని తిరిగి వస్తే నా కుమారుడా రానా అని పందులు కొట్టు తింటుంటే పందులు మేపేవాడు భలే కొట్టి పంపించేస్తే అనుకున్నాడు నా తండ్రి ఇంటికి వెళ్ళి ఆ పని వాళ్ళు ఒక్కడిగా బతుకుదామని అని వెనక్కి వచ్చి ఆస్తి అంతా మర్చిపోయావు కదరా మళ్ళీ వచ్చేవేంటని తిట్టాడు ఆ తండ్రి. తిట్టలేదమ్మా, నా కుమారుడా రానా. మనం ఎప్పుడైతే మళ్ళీ తిరిగి మన పాత జీవితాన్ని అంతా వదిలేసుకొని నమ్మకంగా ఆయన దగ్గర తిరిగి వస్తామో ఆయన ఎత్తుకొని కౌగిలించుకొని ముద్దాడి నీకు మంచి వస్త్రాన్ని వేసి నీకు ఉంగరాన్ని పెట్టి నీకు రాజభోజనం పెట్టి నేను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మకంగా ఉన్నామో మరి? నమ్మకం అంటే ఎలాంటి నమ్మకం అంటే ఇక జీవితంలో మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా అయ్యా నువ్వే కావాలయ్యా, నాకు వద్దయ్యా, ఈ లోకంలో వద్దయ్యా, నాకు ఈ ప్రేమలు ఏమీ వద్దు నాయన, నాకు నువ్వు ఒక్కడే చాలు తండ్రి, నన్ను ప్రేమిస్తున్నావని నమ్ముతున్నానయ్యా. అయ్యా నన్ను దీవించయ్యా, నా రోగాలన్నీ తీసేయ్యా, నా బలహీనత తీసేయ్యా, నా భారాన్ని తప్పించయ్యా, నిందలను తప్పించయ్యా, అవమానాలను తప్పించయ్యా.
అయ్యా నన్ను దీవించవా ప్రభు అని అడిగితే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ క్షణమే నిన్ను చూస్తున్నాడు నా దేవుడు. ఈ క్షణమే నిన్ను తాకి నీకున్న సమస్యలను తీసివేసి నిన్ను స్వస్థపరిచి నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు తన వెలుగులో దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని అందరినీ నమ్మకమైన బిడ్డలుగా చేసి దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.